నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆవిర్భావ వైభవం ఏంటో పరిశీలిద్దాం. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. పరమేశ్వరుడి దివ్య తేజస్సుని అగ్నిదేవుడు స్వీకరించిన తర్వాత ఆ తేజస్సును భరించలేక హిమవత్ పర్వతం మీద విడిచిపెడతాడు. హిమవత్ పర్వతం కూడా పరమేశ్వరుడి తేజస్సును భరించలేక వాయుదేవుడి సహాయంతో ఆ తేజస్సుని ఆకాశగంగలో విడిచిపెడుతుంది. ఆకాశగంగలో ప్రవహించే పరమేశ్వరుడి తేజస్సు పక్కనే ఉన్నటువంటి శరవణ అనే పేరు కలిగిన తటాకంలోకి ప్రవేశించి, ఆ తటాకంలో ఉన్నటువంటి పరమేశ్వరుడి తేజస్సు పక్కనే ఉన్నటువంటి రెల్లుగడ్డి పొదల్లో పడుతుంది. అలా రెల్లుగడ్డి పొదల్లో పరమేశ్వరుడి దివ్య తేజస్సు పడినప్పుడు ఆ రెల్లుగడ్డి పొదల వల్ల శివ తేజస్సు 6 భాగాలుగా చీలిపోతుంది. అలా చీలిపోయినప్పుడు 6 ముఖాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆవిర్భవించారని స్కాంద పురాణంలో మనకు చెప్పడం జరిగింది. అలా ఆవిర్భవించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కృత్తికా మాతలు పాలిచ్చి పెంచారు. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఓం కృత్తికా సూనవే నమః అనే నామంతో కూడా మనం అందరం ప్రార్థిస్తాం. జ్యోతిష శాస్త్ర రీత్యా రాహుని సర్పం తలగా వర్ణించారు, కేతువుని సర్పం తోకగా వర్ణించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భౌతిక రూపం సర్పం కాబట్టి ఎవరైనా జాతకంలో ఉన్నటువంటి కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు తొలగింపజేసుకోవాలంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహాలలో కుజుడు భూమి నుంచి ఆవిర్భవించాడు. కుజుడు కూడా పరమేశ్వరుడి తేజస్సు వల్లే ఆవిర్భవించాడని కొన్ని పురాణ గ్రంథాల్లో ఉంది. పరమేశ్వరుడి తేజస్సు పార్వతీదేవి స్వీకరించాక ఆ తేజస్సు ఒక పిండం రూపంలో మారినప్పుడు ఆ శక్తిని భరించలేక ఆ పిండాన్ని పార్వతీదేవి భూమి మీద విడిచిపెడుతుంది. అప్పుడు దాని నుంచి నవగ్రహాలలో కుజుడు ఆవిర్భవించాడని పురాణాల్లో ఉంది. కుజుడు భూమి నుంచి ఆవిర్భవించాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భూమి మీద ఉన్నటువంటి రెల్లుగడ్డి పొదల్లో నుంచి ఆవిర్భవించాడు. కాబట్టి జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు పోగొట్టుకోవటానికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఆరాధన చేయాలి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలంటే, మీ గృహంలో 6 ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని పూజా మందిరంలో పూజాపీఠం మీద ఏర్పాటు చేసుకోవాలి. ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆయన 6 ముఖాలకు సంకేతంగా 6 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి మందార పూలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఎర్ర మందార పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి అర్చన చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి 108 నామాలు చదువుకోవాలి. అయితే 108 నామాలు చదువుకోలేని వాళ్ళు దీనికి ప్రత్యామ్నాయంగా ఓం సాం శరవణ భవ అనే శక్తివంతమైన సుబ్రహ్మణ్య మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకున్న సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలుగుతుంది. పూజ పూర్తయ్యాక కర్పూర హారతి ఇచ్చి సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కోసం వడపప్పు, పానకము, కందులతో తయారు చేయబడిన పదార్థాలు, దానిమ్మ పండు గింజలు వీటిలో ఏవైనా సరే సుబ్రహ్మణ్యుడికి నివేదనగా సమర్పించాలి. ఈరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ చేస్తే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకుంటే ఆకస్మికంగా వచ్చేటటువంటి సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే దేవాలయానికి వెళ్ళి రకరకాల ద్రవ్యాలతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవటం ద్వారా కూడా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినట్లయితే జాతకంలో ఉన్న సమస్త దోషాలను తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి మీ జాతక చక్రాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం పాదాల చెంత ఉంచి పూజించండి. అలా చేయటం ద్వారా కూడా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి దేవాలయంలో ఎర్రటి పుష్పాలతో ఈరోజు అర్చన చేయించుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఉపవాసం ఉండి రాత్రికి ఆహారాన్ని స్వీకరించడం ద్వారా కూడా సుబ్రహ్మణ్యుడి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈ విధి విధానాలన్నీ పాటించండి. సుబ్రహ్మణ్యుడి పరిపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన నందాసప్తమి లేదా మిత్రసప్తమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే మంగళవారం సందర్భంగా కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం.
నమస్కారం. సత్కర్మ అంటే ఏమిటండి? భగవదర్పణ బుద్ధితో చేసేదే సత్కర్మ, అంతే కదా. కనుక పుణ్యాలు ఆనందాన్ని ఇస్తాయంటే పుణ్యాలన్నీ ఈశ్వరార్పణం చేస్తావు కనుక అవి ఆనందం ఇస్తాయి. అలాగే నువ్వు చేసిన పుణ్యకర్మలన్నీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తావు, అందువల్ల ఫలితం ఇస్తాయి. అందుకే అంతా పూజ చేసి చెట్టు చివరికి ఏం చేస్తాం? కృష్ణార్పణము, శివార్పణము, ఏది చేతకపోతే తత్సద్బ్రహ్మార్పణమస్తు అని అంటున్నాం. కనుక నిర్మల పుణ్యకర్మలు చేత మహనీయుడెవడు? నువ్వే కదా. కనుకనే అవి వాటికి ఫలం ఇవ్వాలని నువ్వే గనక నేను నిన్నే పట్టుకున్నానయ్యా. త్వదనుగ్రహం వినా, నీ అనుగ్రహం లేకపోతే పుణ్యం కూడా ఫలం ఇవ్వలేదు కనుక శర్మ దదాసు దేహి శివశంకర. శర్మ దద ఆశు, శర్మ అంటే సుఖము అని అర్థము. విషయ సుఖములు కాకుండా జ్ఞానం వల్ల వచ్చే సుఖానికి శర్మ అని పేరు. కనుక శర్మ దదాసు, ఆ సుఖాన్ని నాకు ఇయ్యవయ్యా. ఎప్పుడు? తర్వాత చూసుకుందాం కదా. ఆశు, ఆశు అంటే ఆశు కవిత్వం తెలుసుగా, స్పాంటేనియస్, వెంటనే, ఇప్పుడే, ఇన్స్టెంట్, వెంటనే ఇచ్చిరాకు అని. ఎందుకంటే భగవంతుడి విషయంలో కొంతకాలం చూద్దామలే అంటే ఇది ఇంకా జరిగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఆశు అంటేనే ఎప్పటికైనా ఇస్తాడు ఆయన. ఇక రెండో చెప్తున్నాడు, అయిపోయింది కదా, కర్మ మార్గం తీశాడు, ఇంకోటి జ్ఞాన మార్గం. అది అన్యం. అన్యం అంటే రెండవది. రెండే మార్గాలండి, కర్మ జ్ఞానములే. మనం అనేక మార్లు చెప్పుకున్నాం. ఉపాసన ఇవి నువ్వు తత్వదృష్టితో చేసే జ్ఞాన మార్గంలోకి వస్తుంది, కోరికలు చేస్తే కర్మ వెళ్తుంది. ఉపాసన రెండింటికి మధ్యలో ఉంటుంది. అది ఉపాసన భక్తి మార్గం అనడానికి లేదు, మూడింట్లోనే భక్తి ఉంటుంది. అన్యమనాథనాథమణి ఫణి హంసకమాన గృహాణ మానసే ధన్య తథాన బోధయతి తత్వమసీతి వచస్త్రి పంచతం శూన్యమిదం త్వయి స్ఫురతి శుక్తిదలే రజతం యథార్జునం సన్యసనాదితస్య శివశంకర మామవ పార్వతీపతే. ఎంత మహానుభావుడంటే వేదాంత శాస్త్రం అంతా ఇలా ముద్ద చేసి ఒక శ్లోకంలో పెట్టాడు. కర్మమీమాంస అంతా ఒక శ్లోకంలో పెట్టేశాడు, ఉత్తర మీమాంస అంతా దీనిలో పెట్టాడండి. ఏమిటంటున్నాడు చూడండి. తత్వమసీతి వచ అనగానే తెలిసిపోతుంది ఏం చెప్తున్నాడు. తత్వమసి మహావాక్యం. ఈ మహావాక్య విచారణే జ్ఞాన మార్గంలో చేస్తారు. తత్ త్వం అసి, దీని గురించే కదా విచారణ. ఛాందోగ్యం చెప్తున్నటువంటి మహావాక్యం. తత్ పరబ్రహ్మము, త్వం నువ్వే, అసి అంటే అయ్యున్నావు. మూడు వచ్చే. పరబ్రహ్మము నువ్వే అయ్యున్నావు, మూడు వచ్చే కదా. దీన్ని ఉపదేశవాక్యం అంటారు మహావాక్యాల్లో. తత్వమసి ఉపదేశవాక్యం. అనుభవ వాక్యం ఏది అంటే అహం బ్రహ్మాస్మి. తత్వమసి అని గురువు ఉపదేశించారండి. ఆయన తత్వం అసి అన్నారండి. బ్రహ్మము నువ్వే అయ్యున్నావు నీకు చెప్పారు. మరి మీరేమన్నారు? బ్రహ్మము నువ్వే ఉన్నావు, బ్రహ్మము నువ్వే ఉన్నావు అంటావా? నీకు అనుభవం ఇంకేం రావాలి? అహం బ్రహ్మాస్మి రావాలి. కానీ అహం బ్రహ్మాస్మి అనుభవ వాక్యం, తత్వమసి ఉపదేశవాక్యం అయింది. కానీ ఈ వాక్యాలుగా ఉంటే ఏం లాభం చెప్పండి. ఇక్కడ తత్వమసి అహం బ్రహ్మాస్మి వివేచన చాలా సంతోషం అండి, బాగుంది. కానీ తత్వమసీతి వచస్ త్రిపంచతం, త్రిపంచతం. తత్వమసి అనేది మూడా ఇదా అన్నాడు ఇక్కడ. త్రిపంచతం. త్రిపంచతం అంటే చూడండి, తత్వం అసి మూడు భాగములు, ఇది త్రి. పంచతం అంటే చూడండి, అహం బ్రహ్మాస్మి పంచతం. ఇదనమాట. ఉపదేశవాక్యంలో ఉన్న మూడు కానీ అనుభవవాక్యంలో ఉన్న 5 కానీ 3 కాదు 5 కాదు అన్నాడు ఇక్కడ. ఇది రహస్యం అన్నమాట. తత్వమసి అహం బ్రహ్మాస్మి 3 కాదు 5 కాదు అంటే అది నువ్వై ఉన్నావు అంటే ఇక్కడ అదొకటి నువ్వొకటి అయ్యి ఉన్నావు కూడా 3 వచ్చాయి కదా. కనుక 3 ఉన్నాయండి. 3 అనుకుంటున్నావు కనుక నేను 3 అని చెప్పాల్సి వచ్చింది, కానీ ఉన్నది ఒకటే. అక్కడ 3 లేదు, పంచ లేదు, ఉన్నది ఒకటే. అది అనమాట. అహం బ్రహ్మాస్మిలో 5 లేదు, తత్వమసిలో 3 లేదు, ఉన్నదంటే ఒకటే పరతత్వం. మరి నేను నువ్వు కూడా అదే. అది తెలుసుకో. మొత్తానికి త్రిపంచతం అక్కడ ఉన్నదా? లేదు, తత్వమసి కనుక అక్కడ లేదు. ఉన్నట్టు కనబడుతోంది, అది వచ్చింది బాధ. ఆయన వేరు నేను వేరు అని వ్యవహారంలో కనబడుతోంది కదండి. కనబడుతుందండి, నీకు తెలియకపోతే ముచ్చపు చెప్పు కూడా వెండిగానే అనుకుంటావు. ముచ్చపు చెప్పు తలతల్లాడుతూ వెలుగుతుంది. ఎందుకు? అర్జునం అంటే తెల్లగా ఉంది. ఆ మాట వేసారు ఇక్కడ. శుక్తి దళే రజతం యథార్జునం. వెండిలా కనబడింది ముచ్చపు చెప్ప. ముచ్చపు చెప్ప వెండిలా కనబడడానికి కారణం ఏంటి? రెండిట్లో ఉన్న ఒక లక్షణం తెల్లదనం. అది కనబడ్డం చేత అది నువ్వు అనుకున్నావు. దీన్నే రజ్జు సర్ప భ్రాంతి, శుక్తి రజత భ్రాంతి అని వేదాంతక టెర్మినాలజీ ఇక్కడ వాడేయండి. ఇక్కడండి ఆ పదజాలం అలాగే వాడాడు. శూన్యమిదం త్వయి స్ఫురతి శుక్తిదళే రజతం యథార్జునం. ఇప్పుడు వెండి 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 అని నువ్వు అనుకుంటున్నావు, అది ముచ్చపు చెప్ప అన్న వాక్యం అన్నాడు ఎవడో. అంటే అక్కడ వెండి ఉన్నది, ముచ్చపు చెప్ప ఉంది అంటావు నువ్వు? అనవు కదా. తెలియనంతసేపు వెండి ఉన్నది, తెలిసిన తర్వాత ముచ్చపు చెప్పే ఉంది. అవునా లేదా?
కనుక ముత్యపు చిప్పని తెలిసాక నిజమేనండి కానీ ఇది వెండేనండి అంటావా? ఇంకా కనుక వెండితనం అనేటటువంటిది ముత్యపు చిప్పని ఎరుక కలిగకపోయిందా లేదా? అదేవిధంగా బ్రహ్మ సత్యమని ఎరుక కలిగాక జగత్ సత్యమనే అజ్ఞానం పోతుంది. అది బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటే స్పష్టం చేశాడు ఇక్కడ. కానీ చాలా బాగుందయ్య వినడానికి, కానీ అనుభవానికి రావాలంటే సన్యసనాది. సన్యసనం అనే మాటకు అర్థం ఏమిటి? సన్యసించుట అంటే సంపూర్ణముగా విడిచిపెట్టుట అయితే అర్థం. సన్యసనం సంపూర్ణంగా విడిచిపెట్టాలి. ఎలా విడిచిపెట్టాలి? లౌకికమైన సర్వ విషయాలని కూడా ఇవి మిథ్యావలే గనక ఇవి నాకు అక్కర్లేదు, సత్యమైన బ్రహ్మయే కావాలి అనే విచారణ మార్గంలోకి వెళ్ళాలంటే ఈ లౌకిక విషయాల మీద ఏముండాలి? అఖండ వైరాగ్యం ఉండాలి. మామూలు వైరాగ్యం కాదు ఇది, మహావైరాగ్యం ఉండాలి. సామాన్య వైరాగ్యం కాదు ఇది. అంత వైరాగ్యంతో ఇవన్నీ విడిచిపెట్టగలిగే సన్యసనాధికాలు ఉంటే కానీ ఈ తత్వమసి అహం బ్రహ్మాస్మి లాంటి వాక్యముల తత్వం అర్థం కాదు, పట్టదు. కనుకనే ఆ సన్యసనాది శక్తి కూడా నాకు లేదయ్యా, కనుక నేను ఎలా ఉద్ధరింపబడతాను చెప్పు అన్నాడు ఇక్కడది. కనుక ఇందులో కూడా ఒకటి తెలిసిపోయింది. ఏమిటి అంటే అది కాదు ఇది కాదు 3 లేదు 5 లేదు అంటే ఉన్నది ఒకటే అని చెప్పారు కదా, ఆ ఒక్కటే నువ్వని చెప్పారు కదా, అందుకు నిన్ను పట్టుకున్నానయ్యా, అదేదో నువ్వే కలిగించు అన్నాడు ఇక్కడ. ఇది ఇంకా బాగుంది. కనుకనే జ్ఞాన మార్గం కూడా గొప్పదే కానీ అది అంత తేలిక. తథా నబోధయతి. అది ఆ 3, 5, 3, 5ని తెలియజేయట్లేదు, ఒక్కటనే తెలియజేస్తుంది. కానీ ఆ తత్వము సన్యసనాది హేతువు. సన్యసనాదుల చేతనే తెలియబడేది, ఇంకో మార్గంలో తెలియబడదు. త్యాగేనైకే అమృతత్వమానసు. ఇంకో విషయంలో తెలుసుకోలేవు. అందుకే ఈశావాస్య విధం సర్వం యత్కించి జగత్యాన్ జగత్తేన త్యక్తేన భుంజీతా మా గురుదక్కస్య సిద్ధనం. ఏం చెప్తున్నాడు చూసారా? శివకర్ణామృతం వింటే వేదాంత విచారణ కూడా జరిగిపోతుంది. నా వల్ల అవుతుందా అంటూ ఎంత చేశాడు మహానుభావుడు విచారణ. కనుకనే త్యక్తేన త్యాగేన 2 శబ్దములు. త్యాగము అంటే సన్యసనాది, ఇది అర్థం అనమాట. త్యాగం అంటే అర్థం. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. ఓం సాం శరవణ భవ అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయాలి. మార్గశిరసు షష్ఠి నాడు కృత్తికా నక్షత్ర శుభముహూర్తాన రెల్లు పొదలో సుబ్రహ్మణ్యుడు జన్మించినట్లు మనకు పురాణ గాథలున్నాయి. కాలసర్పదోషం ఉన్నటువంటి వారు నాగులను పూజించి సుబ్రహ్మణ్యుడిని దవనంతో పూజ చేసి బ్రహ్మచారికి భోజనం గనక పెట్టినట్లయితే, వస్త్రదానం గనక చేసినట్లయితే సకల శుభాలు కూడాను చేకూరుతాయి అంటోంది శాస్త్రం. అందుచేత ఓం సాం శరవణ భవ అనేటువంటి దివ్యవంతమైన మంత్రాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడాను ధ్యానించటం వల్ల సర్వ విధముల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడన్నమాట. కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు, కుజదశ అంతర్దశ నడుస్తున్న వాళ్ళు ఈనాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వలన కూడాను చాలా శుభకరమైనటువంటి ప్రభావం ఏర్పడుతుంది. వివాహం అయినటువంటి వారు కూడా దంపత సమేతంగా స్వామిని గనక ఆరాధన చేస్తే సంతానేచ్ఛ త్వరగా సిద్ధించడానికి కూడా ఆస్కారాన్ని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు మనకు కలిగిస్తాడు. మహాకాలసర్పదోషం, కర్కోటక కాలసర్పదోషాలు ఇత్యాది దోషాలతో బాధింపబడుతున్నటువంటి వారు ఈ రోజున తప్పనిసరిగా సర్పసూక్తం చదివి అభిషేకార్చన నిర్వహించినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వరునికి చాలా విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని సాధింపజేసుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సర్వే జనా సుఖినో భవంతు.
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమ శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:44 సూర్యాస్తమయం 5:41. తిథి షష్ఠి మధ్యాహ్నం 3:15 వరకు. నక్షత్రం శతభిషం రాత్రి 1:22 వరకు. వర్జం ఉదయం 9:35 నుంచి 11:08 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుంచి 1:18 వరకు. మరల మధ్యాహ్నం 2:46 నుంచి 3:30 వరకు. అమృతకాలం సాయంకాలం 6:37 నుంచి 8:07 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టగోర్గు రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4:30. నేటి విశేషం సోమవారం ధనుర్మాసంలో 2వ శుభదివసం. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి, సంహార షష్ఠి, శీతఘ్న దానములు, అలాగే ప్రదోషం కూడా. సుబ్రహ్మణ్య షష్ఠి కావడం వల్ల ఈరోజు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోవడం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యంతో పాటుగా వ్యక్తికి లౌకిక అలౌకిక జ్ఞానముల యొక్క సమన్వయం అనేటువంటిది సిద్ధిస్తుంది. అలాగే శీతఘ్న దానములు అంటే చలిని పోగొట్టడానికి ఏ వస్తువులు కావాలో వాటిని దానం చేయాలి. అంటే రగ్గులు మొదలైనటువంటి వాటిని మనం దానం చేసినట్లయితే అది విశేషమైన సత్ఫలితం సిద్ధిస్తుంది. అలాగే ప్రదోషం ఉంది కాబట్టి సాయంకాలం శివారాధన చేయడం మంచిది. ధనుర్మాసంలో 2వ శుభదివసం సందర్భంగా గోదాదేవి ఆ గోపికలతో చెబుతోంది, మానవ జన్మ ఎత్తిన తర్వాత మోక్షం పొందాలి, ఇక్కడే తరించాలి. ఆ బలమైన కోరిక కలిగినటువంటి వారందరూ కూడా ఆచరించదగిన వ్రత విధానం ఉంది. ఆ వ్రతాన్ని మనం చేసేటప్పుడు తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలి. యోగ నిద్రలో ఉండేటువంటి స్వామి యొక్క పాదాలను స్మరించాలి, పూజించాలి, వారిని కీర్తించాలి, సేవించాలి. అలాగే ఈ వ్రత సమయంలో నియమపాలన కావాలి. స్వామివారిని పూజించకుండా కళ్ళకి కాటుకు పెట్టుకోం, నెయ్యి, పాలు మొదలైనటువంటి పదార్థాలతో తయారు చేసినటువంటి వస్తువులను వీటిని కూడా తీసుకోం. పెద్దల మాట వింటూ ఉంటాం, చెడు పలకం. చెడు వినడం ద్వారా ఒక పాపమే, చెడు పలకడం ద్వారా ఎంతమంది వింటారో ఆ పాపంలో భాగం వస్తుంటుంది. అందుకని ఎక్కువ పాపం అన్నమాట. వినడం కంటే అనడం ఎక్కువ పాపం. అందుకని చెడు మాటల పలకం. సాధువులు వేదవారు ఎవరైతే ఉంటారో వారికి దానాలు చేస్తాం. ఎందుకంటే దానం చేయనిదే సంపద సిద్ధించదు. దానం చేయని రోజు దుర్దినం అంటుంది శాస్త్రం. అందువలన దానం చేయడం ద్వారానే సంపద లభిస్తుందని కృష్ణుడు కుచేలుని యొక్క గాథలో మనకందరికీ తెలియజేశాడు. కాబట్టి అలా దానాలు చేసుకుంటాం అనే విషయాలను ఆ గోదాదేవి వివరిస్తోంది. నేటి ఆణిముత్యాలు. బతకడం గొప్ప కాదు, నిజాయితీగా బతకడం గొప్ప.
వీరం మహాబాహుం సేనానిం సురపూజితం సుబ్రహ్మణ్యమహం వందే మోహినీపుర సంస్థితం. పావన కృష్ణమ్మ జలసిరుల చెంత మోపిదేవి క్షేత్రం విలసిల్లుతోంది. పురాణ ప్రసిద్ధమైన ఈ క్షేత్రం సువిశాల ప్రాంగణంలో వర్ణరంజిత కళామయ ఆలయ ప్రాకారాలు, ముఖమంటపాలు, గోపురాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమారక్షేత్రముత్తమం సుబ్రహ్మణ్యోవ సద్యవ్రత భుక్తిముక్తి ఫలప్రదః అని వ్యాస మహర్షి స్కాంద పురాణంలోని సహ్యాది ఖండంలో కృష్ణానదీ తీర ప్రాంతాన ఉన్న మోపిదేవి క్షేత్ర వైభవాన్ని ప్రస్తావించారు. ఇక ప్రధాన ఆలయం ముంగిట ముఖమంటపం దీర్ఘ చతురస్రాకృతిలో స్తంభ సమన్వితంగా ఉంటుంది. గర్భాలయంలో సమున్నతమైన రజత మంటపంలో ఉన్న పానవట్టంపై ఈశ్వరుడు లింగాకృతిగా దర్శనమిస్తాడు. ఈ పానవట్టం క్రింద ఉన్న పుట్టలో మొదటిసారిగా అగస్త్యుడు సుబ్రహ్మణ్య స్వామిని తపోనిష్టలో ఉన్న సర్పాకృతిలో దర్శనం చేసుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఈశ్వరుడు ఒకే లోగిలిలో కొలువు తీరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా దర్శనమిస్తున్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం పుట్టలతో నిండి ఉండేది. దేవతాదిగణం చేత పూజలందుకున్న సుబ్రహ్మణ్యేశ్వర లింగాకృతి కొన్నాళ్లపాటు కాలగర్భంలో కలిసిపోయింది. ఆ తరుణంలో శివభక్తుడైన ఈ ప్రాంత నివాసి వీరారపు పర్వతాలు స్వప్నంలో స్వామి సాకారమై తన ఉనికిని తెలియచేశాడంటారు. కుండల్ని తయారు చేసే వృత్తిలో ఉన్న పర్వతాలు తన కుటుంబ సభ్యులకు, సాటివారికి స్వప్న వృత్తాంతాన్ని తెలియచేశారు. ఓ పుట్టను త్రవ్వి చూడగా దివ్య తేజోలింగం సాక్షాత్కారమయ్యింది. ఆ పుట్టను యథాతథంగా ఉంచి ఆ పుట్టపైనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగానికి ప్రతిష్టాపన నిర్వహించారు. ఇప్పుడు మనం నేత్రపర్వంగా వీక్షిస్తున్న ఆ అపురూపమైన సుబ్రహ్మణ్యేశ్వర లింగాకృతి ఇదే. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. హే స్వామినాథ కరుణాకర దీనబంధు, శ్రీ పార్వతీ సుముఖ పంకజ పద్మబంధు, శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ, వల్లీసనాథ మమదేహి కరావలంబం అంటూ భక్తులు పరిపరి విధాలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కీర్తిస్తారు. నిత్య సుందర కుమారాకృతి బహుళ సార్థక నామధేయ జయతు జయతు. సంతానార్థులు, వివాహం కాని యువతీ యువకులు, నాగదోషం ఉన్నవారు, కుజదోషం ఉన్నవారు ఈ క్షేత్రానికి విచ్చేసి స్వామిని నియమనిష్టలతో దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించుకుంటారు. చేసిన కాని పాపములు చెందవు, చేసెదనంచు తలంచినంతటన్, చేసెదనన్న మాత్రమున చెద్దు కదా కలిలోన పుణ్యముల్. ప్రమాదము లేదటంచు నృపుడు కలిన్ విడిచే, మరందముల్లాసముతోడగ్రోలి విరులన్ రక్షించడి తేటికైవడిన్ అన్నారు. తుమ్మెద పువ్వు మీద వాలి తేనె తాగుతుంది. ఆ తేనె తాగేటప్పుడు తనకు అవసరమైనటువంటి తేనె ఒక్కటే తాగుతుంది తప్ప, తేనె తాగి నాకు అవకాశం ఉంది కదా అని ఆ పువ్వు రెక్కలన్నీ పాడు చేసేసి ఆ రెక్కలన్నీ ఊడిపోయేటట్టుగా తన రెక్కలతో కొట్టేసి రెక్కలన్నిటి మీద తిరిగేసి పాడు చేయదు. ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకే తీసుకుంటుంది. మరందముల్లాసముతోడ త్రాగి విరులన్ పాడు చేయని తేటికైవడిన్. పువ్వులు పాడు చేయనటువంటి తుమ్మెద ఎలా ప్రవర్తిస్తుందో అలా పరీక్షిత్తు కూడా కలిపురుషుణ్ణి సంహరించకుండా వదిలేడు. ఎందుకు వదిలిపెట్టాడు అంటే కారణం,
చేసిన కాని పాపములు చెందవు. కలియుగంలో ఉండేటటువంటి గొప్ప ఉపకారం ఏమిటంటే పాపం చేస్తేనే పాప ఫలితం వస్తుంది. ఎందుకని అంటే కలియుగంలో పాపము బలవంతంగా పాపమును చేయించలేదు. పాపమునకు ఆ శక్తి ఉండదు. పాపం ఏం చేస్తుందంటే ఎప్పుడూ కూడా పక్కన ఒక ఆకర్షణ చూపిస్తుంది. వీడు పాపం చెయ్యడు ఆకర్షణ చూపించకపోతే, కాబట్టి వీడికి ఒక తాయిలం పెట్టాలి. ఇంద్రియ భోగాన్ని చూపిస్తుంది. నువ్వు ధర్మం 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 అని పట్టు కూర్చుంటే ఎప్పటికి అనుభవిస్తావు? ఎప్పుడు సంతోషిస్తావు? కాసేపు ఆ మాట మర్చిపో. ఆ మాట మరిచిపోతే ఇదిగో నువ్వు కళ్ళతో సుఖపడచ్చు, చెవులతో సుఖపడచ్చు, మనసుతో సుఖపడచ్చు, శరీరంతో సుఖపడచ్చు, చర్మంతో సుఖపడచ్చు, వాసనతో సుఖపడచ్చు, నాలుకతో సుఖపడచ్చు. కాసేపు ధర్మం వదిలి అని ఆకర్షిస్తుంది. ఆ ఆకర్షణకి వశమవుతాడు. ఆ ఇంద్రియ సుఖాల కోసం ఏం చేస్తాడంటే ఆ పాము నోట్లోకి వెళ్ళిపోతాడు. అదే అఘాసుర వృత్తాంతం అంటారు. పాపపు రక్కసుడు త్రోవ పడియుండి నృపా అని అద్భుతమైన అనువాదం చేశారు పోతన గారు. పాపపు రక్కసుడు అన్నారు సంస్కృతంలో అఘాసురుడు అంటే. త్రోవలో పడుకుని ఆకర్షిస్తాడు. ఆకర్షణకి లొంగి పాపంలోకి వెడితే మింగేస్తాడు. మీరు వెళ్ళకపోతే నేను వెళ్ళను నాకు ఈశ్వరుడు కావాలన్నారనుకోండి, బలవంతంగా మింగలేడు. మిమ్మల్ని బలవంతంగా గ్రసించడం పాపం చేయలేదు. పాపం ఆకర్షణ చూపించి లాగడానికి ప్రయత్నిస్తుంది అంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శృతాయువుపై ధర్మరాజు యుద్ధంలో గెలవాలనే దుర్యోధనుడి సైన్యమంతా వెనక్కు తిరిగి పారిపోసాగింది. ఇంతే పారిపోయింది. ధర్మరాజు విజృంభించాడు. రథ సారథిని చంపాడు. నీ సైన్యాన్ని నాశనం చేస్తున్నాడు. మరొక వైపున చేకితానుడు కృపాచార్యుని ఎదిరించాడు. సేనలు చూస్తుండగానే బాణాలను ప్రయోగించి ఆయన కప్పేశాడు. అప్పుడు కృపాచార్యుడు చేకితానుడి బాణాలన్నిటిని నిరోధించాడు. రెక్కలు గల బాణాలను ప్రయోగించి చేకితానుడిని గాయపరిచాడు. వెంటనే మరొక బల్లంతో చేకితానుడి విల్లును విరిచేశాడు. వెంటనే చేకితానుడు రథసారథిని పడగొట్టేశాడు. అప్పుడు చేకితానుడు వేగంగా రథం నుండి కిందికి దూకి గదను పట్టుకున్నాడు. పరిగెత్తటం పట్టుకోవటం. అతడు వేగంగా పరిగెత్తి తన గదతో కృపాచార్యుడి గుర్రాలను సారథిని కూడా పడగొట్టాడు. అప్పుడు కృపాచార్యుడు నేల మీద నిలబడి 16 బాణాలను చేకితానుడిపై ప్రయోగించాడు. ఆ బాణాలు చేకితానుడికి గుచ్చుకొని గాయం చేసి నేల మీద పడ్డాడు చేకితానుడు. అందుకు చేకితానుడు కోపించి కృపుడిని చంపాలని సంకల్పించాడు. కింద పడ్డాడంటే మళ్ళీ చంపాడని పదికి లేచాడా? వృత్రుడిపై విజృంభించిన ఇంద్రుడిలాగా కృపాచార్యుడిపై గదను విసిరేశాడు. ఇప్పుడే కింద పడ్డాడని అప్పుడే ఇంద్రుడైపోయాడు. కృపుడు ఆ పెద్ద గద తన మీదని పడటాన్ని చూసి వేల కొద్ది బాణాలతో దాన్ని నివారించాడు. అది వచ్చి పడుతుందేమో అనుకుంటే వేణ కొద్ది బాణాలు వేశాడు. తర్వాత ఆ ఇద్దరు కత్తి యుద్ధం చేసుకున్నారు. ఒకరినొకరు గాయపరుచుకున్నారు. ఇద్దరు నేల మీద పడిపోయారు. ఇద్దరు అలసిపోయి కొద్దిసేపు కదలకుండా ఉండిపోయారు. చావలేదు, ఉండిపోయారు. అప్పుడు చేకితానుడికి సోదరుడైనటువంటి కరకర్షుడు అన్నగారు ఈ స్థితిలో ఉండటాన్ని చూసి వేగంగా అక్కడికి వచ్చాడు. చేకితాసురుడిని తన రథం మీదకి ఎక్కించుకున్నాడు, పక్కకు తీసుకొని వెళ్ళాడు. అదేవిధంగా నీ బావమరిది శూరుడైన శకుని అక్కడికి వచ్చాడు. ఇప్పుడు వచ్చాడు శకుని. కృపాచార్యుని వేగంగా తన రథంపైకి ఎక్కించుకున్నాడు, మరో పక్కకు తీసుకొని వెళ్ళాడు. మరొక వైపున దుష్టకేతువు కోపించి భూరిశ్రవుని ఎదిరించాడు. 90 బాణాలను ప్రయోగించి భూరిశ్రవుడి వక్షస్థలంపై కొట్టాడు. అప్పుడు భూరిశ్రవుడు గుండెలపై గుచ్చుకున్న బాణాలతో మధ్యాహ్న కాలంలో ప్రకాశించే సూర్యుడిలాగా వెలిగిపోయాడు. గుచ్చుకున్న వాడిని కూడా అంతగా పొగుడుతున్నారు. భూరిశ్రవుడు కోపించి దృష్టకేతువు యొక్క గుర్రాలను సారథిని చంపేశాడు. దృష్టకేతువు రథాన్ని ముక్కలు చేసి రథహీనుణ్ణి చేశాడు. అప్పుడు దృష్టకేతువు శతానికుడి రథాన్ని ఎక్కాడు. అలా వారి యుద్ధం సాగింది. మరొక వైపున చిత్రసేనుడు, వికర్ణుడు, దుర్మర్షణుడు అనేటువంటి ఈ ముగ్గురు రథికులు ఇంకో చోట జరుగుతున్నది.
బంగారు కవచాలను ధరించి అభిమన్యుడి మీదకు దాడి చేశారు. వారి యుద్ధం అతి భయంకరంగా సాగింది. వాత పిత్త కప లక్షణాలతో శరీరం పోరాడినట్లుగా ఆ ముగ్గురితోనూ అభిమన్యుడికి భీకరమైన యుద్ధం జరిగింది. వాతపిత్త కప రూపంలో వచ్చేసింది వాళ్ళకి. ఆ యుద్ధంతో అభిమన్యుడు నీ కొడుకులను రథహీనులుగా చేశాడు. భీముడి ప్రతిజ్ఞను తలుచుకొని వారిని చంపకుండా విడిచిపెట్టాడు. ఏం చేస్తావు దీనికి? ఇది భీష్ముడు చూశాడు. ఆయన గుర్రాలపైన, ఏనుగులపైన, రథాలపైన ఉన్న వందల కొద్ది రాజులతో కలిసి నీ కుమారులను రక్షించాలని అభిమన్యుడి మీదకు వేగంగా వెళ్ళాడు. అది చూసి అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ ఋషికేశ, ఆ రథాల గుంపు ఉన్న చోటికి నా గుర్రాలను నడిపించు. అక్కడ అస్త్ర నిపుణులైనటువంటి శూరులు లెక్కకు మించున్నారు. వీరు మన సేనను చంపకూడదు. ఆ విధంగా రథాన్ని నడిపించన్నాడు. అర్జునుడు అలా అనగానే కృష్ణుడు తెల్లని గుర్రాలు గల ఆ రథాన్ని రణభూమిలోకి ముందుగా ఉరికించాడు. అర్జునుడు కోపించి నీ సేనల మీదకు రాగానే నీ సేనలో తీవ్రమైన ఆహాకారం చెలరేగింది. అర్జునుడు భీష్ముడిని రక్షిస్తున్న ఆ రాజులను సమీపించి సుశర్మతో ఇలా అన్నాడు, ఓ సుశర్మ, నువ్వు గొప్ప యోధుడు. పాండవులతో పూర్వం నుండి నువ్వు శత్రుత్వం కలిగి ఉన్నావు. నీకు పూర్వం నుండి పాండవులంటే పడదు కదా. కనుక నీ అవినీతిని తగిన దారుణమైన ఫలితం ఈరోజు నీకు లభిస్తుంది. ఎప్పుడో మరణించని నీ తాతలను నేను నీకు ఈరోజే చూపిస్తాను అన్నాడు అర్జునుడు. ఆ మాటలను సుశర్మని విని కోపించాడు. రాజులను చుట్టూ నిలుపుకున్నాడు. నీ కుమారులతో కలిసి అర్జునుడిని అంతటా చుట్టుముట్టేశారు. మేఘాలు సూర్యుడిని కప్పేసినట్లుగా సుశర్మ బాణాలతో అర్జునుడిని కప్పేశాడు. వారి యుద్ధం కొనసాగుతోంది. మరోవైపున రణభూమిలో నీ వారికి పాండవులకు మధ్య ఘోరమైన సంగ్రామం జరిగింది. అప్పుడు నెత్తురు నీళ్లులాగా ప్రవహించింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 85వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, బలవంతుడైన అర్జునుడు శత్రువుల బాణాల దెబ్బలు తిన్నాడు. తోక తొక్కిన పాములాగా నిట్టూర్పు విడిచాడు. ఒక్కొక్క బాణాన్ని ప్రయోగిస్తూ శత్రుపక్షంలోని ఆ మహారథుల ధనస్సులను విరిచేశాడు. పరాక్రమిస్తున్నటువంటి ఆ రాజులు విల్లులను, ధనస్సులను క్షణాలలో ముక్కలు ముక్కలు చేశాడు. శత్రుపక్షంలోని రాజులను అర్జునుడు సంహరించాలని భావించాడు. ఒక్కసారిగా బాణాలు ప్రయోగించి వారిని గాయపరిచాడు. అప్పుడు వారి శరీరాలు చిన్నాభిన్నమైపోయాయి. తలలు తెగిపోయాయి. శరీరాలు ముక్కలైపోయాయి. వారు ప్రాణాలు కోల్పోయి నెత్తురుకారుతూ రణరంగంలో పడిపోయారు. అలా పార్థుడు తన శక్తితో వారందరినీ ఓడించాడు. విచిత్ర రూపులైనటువంటి ఆ రాకుమారుడు నేలపై పడి మరణించారు. వారిని చూసి త్రిగర్తరాజైన సుశర్మ కోపించాడు. వాళ్ళ కాసేపు కూర్చొని ఏడ్చాడట. అది చాలా చిత్రంగా ఉంది అని చెప్పారు. ఆ చిత్రరథులపై పిల్లలంతా అందరూ పోయారు. రథంపై వచ్చి అర్జునుడిని అడ్డుకున్నారు. అప్పుడు అతడితో పాటుగా కొంతమంది రాకుమారులు కూడా అర్జునుడిని ఎదిరించారు. ఆ రాకుమారుల రథాల వెనుక నుండి రక్షిస్తున్న 32 మంది కూడా అర్జునుడిని ఎదిరించారు. అర్జునుడిని చుట్టుముట్టి పెద్ద ధ్వనితో ధనస్సులను పట్టుకున్నారు. అర్జునుడిపై బాణవృష్టిని కురిపించారు. ఆ బాణాలతో అర్జునుడు పీడించబడి తీవ్రంగా కోపించాడు. అప్పుడు అర్జునుడు 60 బాణాలను ప్రయోగించి పృష్ఠరక్షకులను సంహరించాడు. ఇతర కౌరవసేనలను కూడా సంహరించాడు. భీష్ముడిని చంపాలని భావించాడు. త్వరపడ్డాడు. అప్పుడు సుశర్మ అర్జునుడి చేతిలో తన బంధువులందరూ మరణించడం చూసి కోపించాడు. రాజులందరినీ ముందుంచుకొని అర్జునుడిని ఎదిరించాడు. అలా అర్జునుడిపై జరుగుతున్న దాడిని శిఖండి మొదలైన వీరులు చూశారు. వెంటనే అర్జునుడి రథాన్ని రక్షించాలని ముందుకొచ్చారు. ఇంతలో అర్జునుడు కూడా త్రిగర్త రాజులతో కలిసి తన మీద పడుతున్న రాజులను వధించాడు. ఇక భీష్ముడి మీదకు వెళ్ళాలి అని అనుకున్నాడు. కానీ ఇంతలో దుర్యోధనుడు, సైంధవుడు మొదలైన రాజులు అడ్డగించడాన్ని చూశారు. వారి ప్రయత్నాన్ని గమనించి వెంటనే ఒక ముహూర్త కాలంలో వారిని తన బాణాలతో అడ్డగించాడు. సైంధవుడు మొదలైన రాజులను అక్కడే విడిచి ధనుర్బాణాలను పట్టుకొని భీష్ముడి వైపు వేగంగా వెళ్ళాడు. భీష్ముడు కూడా పాండవ రథికులను వారిని విడిచిపెట్టి అర్జునుడి వైపుకు వచ్చాడు. మరొక వైపున ధర్మరాజు తన మీదకు వచ్చినటువంటి శల్యుణ్ణి విడిచిపెట్టి
భీముడు నకుల సహదేవులతో కలిసి భీష్ముడిపైకి యుద్ధానికి దాడి చేశాడు. అలా శ్రేష్ఠులైన పాండుకుమారులందరూ ఒక్కటై అక్కడికి వచ్చినా భీష్ముడు ఏమాత్రమూ కంగారు పడలేదు. అందరూ ఒకపారు వచ్చారు. ఎప్పుడు అర్జునుడు వెళ్ళాడో ఇక లాభం లేదు, ఖండితంగా అర్జునుడు చేస్తాడు భీష్ముడితో అని ఒక్కొక్కరుగా పరిగెత్తుకొని వచ్చారు పాండవులంతా కూడా. ఇంతలో జయద్రథుడు ముందుకు వచ్చి తన బాణాలతో ఆ మహారథుల ధనస్సులను ఖండించాడు. దుర్యోధనుడు, ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులను, కృష్ణార్జునులను అగ్నిలాగా ప్రకాశించే బాణాలతో కొట్టాడు. మరోవైపు నుంచి తీవ్రంగా కోపించిన కృపుడు, శల్యుడు, శలుడు, చిత్రసేనుడు ఒక్కటై బాణాలతో పాండవులను పీడించారు. అప్పుడు భీష్ముడు శిఖండి వింటిని విరగగొట్టడాన్ని చూసి మహాత్ముడైన ధర్మరాజు కోపించి శిఖండితో ఇలా అన్నాడు, భీష్ముడిని నా బాణాలతో చంపుతాను, ఇది సత్యం అని ఈ మాటను నీ తండ్రి ఎదుట ప్రతిజ్ఞ చేసి నాకు చెప్పావు. కానీ నువ్వు దానిని పాటించలేదు. యుద్ధంలో నువ్వు భీష్ముడిని చంపటం లేదు. నువ్వు మాట తప్పిన వాడివి కావద్దు. నీ ధర్మాన్ని, వంశాన్ని, కీర్తిని కాపాడుకో. భీష్ముడు యుద్ధంలో తీవ్రమైన వేగాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆయనను చూడు, బాధపడుతున్న మన సేనలను చూడు. చూసి చూసి భీష్ముడు ప్రాణి సంహారం చేస్తున్నాడు. యముడిలాగా ప్రచండ వేగంలో బాణాలను వర్షిస్తూ మన సేనలను బాధిస్తున్నాడు. భీష్ముడు నీ ధనస్సు ఖండించాడు, నిన్ను యుద్ధంలో ఓడించాడు. అయినా నువ్వు ఉదాసీనంగా ఉన్నావు. ఇప్పుడు బంధువులను, సోదరులను విడిచి ఎక్కడికి వెళతావు? నీ పని తగింది కాదు. ఓ ద్రుపద కుమారా, భీష్ముడి అనంత పరాక్రమాన్ని చూడు. భయపడి భంగపడి పారిపోతున్న సైన్యాన్ని చూడు. నువ్వు నిజంగా భయపడినట్టున్నావు. నీ ముఖకాంతి వెలవెలపోతుంది. అర్జునుడు ఈ మహాసంగ్రామంలో ఎక్కడో చిక్కుకొని ఉన్నాడు. అతడు ఎక్కడున్నాడో ఇప్పుడు తెలియడం లేదు. నువ్వు భూమండలాల్లో ప్రసిద్ధి చెంది ఉన్నావు. అటువంటి నువ్వే ఈ సమయంలో భీష్ముడికి భయపడటం వింతగా ఉంది అన్నాడు. అప్పుడు ధర్మరాజు మాట్లాడిన మాటల్లోని ప్రతి మాట, ప్రతి అక్షరం పరుషంగా ఉంది, మనస్సు నొప్పించేలాగా ఉంది. అయినా వాటిని విని శిఖండి బాధపడలేదు. ఆజ్ఞగా స్వీకరించి భీష్ముడిని త్వరగా చంపటానికి ప్రయత్నించాడు. భీష్ముడిపైకి దాడి చేశాడు. వెంటనే శల్యుడు శిఖండిని ఎదుర్కొన్నాడు. శల్యుడు వచ్చాడు మధ్యలో. భీకర అస్త్రాన్ని ప్రయోగించి శిఖండి ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. అప్పుడు శిఖండి ప్రళయాగ్నిలాగా మీదకొస్తున్నటువంటి ఆ అస్త్రాన్ని చూసి ఏమాత్రమూ కంగారు పడలేదు. శల్యుడి అస్త్రాన్ని తప్పించుకొట్టడానికి మరో అస్త్రాన్ని ధరించాడు. అది అతి భయంకరమైన వారుణాస్త్రం. దానిని శిఖండి ప్రయోగించాడు. అది శల్యుడి అస్త్రాన్ని బద్దలు చేసింది. దానిని రాజులు, ఆకాశంలో నిలబడిన దేవతలు చూసి ఆశ్చర్యపోయారు. మరోవైపున భీష్ముడు ధర్మరాజు యొక్క విచిత్రమైన ధనస్సును, ధ్వజాన్ని ఖండించాడు. అప్పుడు ధర్మరాజు భయపడ్డాడు. అతన్ని చూసి భీముడు గదను పట్టుకొని యుద్ధభూమిలో నడుచుకుంటూ వెళ్ళి జయద్రథుడిపైకి దాడి చేశాడు. అలా వేగంగా వచ్చి మీద పడుతున్న భీముడిపైకి జయద్రథుడు 500 బాణాలను ప్రయోగించి శరీరమంతా గాయపరిచాడు. భీముడు ఆ బాణాలను లెక్క చేయలేదు. ఎంతో కోపించి జయద్రథుడి గుర్రాలను చంపేశాడు. అది చూసి నీ కొడుకైన దుర్యోధనుడు భీముడిని చంపాలని అస్త్రాన్ని పైకెత్తి వేగంగా అతడి మీదకి వచ్చాడు. భీముడు పెద్దగా సింహనాదం చేసి తన గదతో బెదరిస్తూ దుర్యోధనుడి మీదకి వచ్చాడు. ఇంతలో జయద్రథుడు ఆ రథాన్ని విడిచిపెట్టి శకునితోనూ, అనుచరులతోనూ, తన సోదరులతోనూ కలిసి దుర్యోధనుడి పక్కకు చేరుకున్నాడు. అంటే వీళ్ళు అందరూ ఒక్కొక్కరుగా అందరూ పోవాల్సిందే. భీముడిని చూసి భయంతో ఏమీ చేయలేకపోయాడు. భీముడు వారిని అందరినీ చూసి ఎంతో కోపించి పెద్దగా గర్జించాడు. జయద్రథుడిని చంపాలని గద పట్టుకొని మీదుకొచ్చాడు. యమదండంలాగా భీకరమైన ఆ గదను ఎత్తటం చూసి కౌరవులందరూ నీ కుమారుణ్ణి విడిచిపెట్టేశారు అయింది. భీముడు గదపు దెబ్బల నుండి తప్పించుకోవాలని అన్ని వైపులకు పారిపోయారు. అక్కడ అలా భయంకరమైన యుద్ధం జరుగుతోంది. అది మోగపరుస్తూ పరమ దారుణంలాగా జరుగుతోన్నది. భీముడి గద చిత్రసేనుడి పైన పడుతోంది.
ఆ గదను చూసి చిత్రసేనుడు ఏమి చేయాలో తెలియలేదు, దిక్కుతోచలేదు. తన రథాన్ని విడిచిపెట్టేశాడు. కత్తిని డాలును పట్టుకొని యుద్ధభూమిలో పరిగెత్తాడు. ఇంతలో భీముడి యొక్క గద చిత్రసేనుని సుచిత్ర అనే రథంపై పడింది. అది సారథితో పాటు గుర్రాలను కూడా చంపేసింది. రథం ముక్కలైపోయింది. అది ప్రజ్వలిస్తూ ఆకాశం నుండి నేల మీదికి జారిపడుతున్నట ఉల్కలలాగా కింద పడిపోయింది. అప్పుడు నీ వారందరూ చిత్రసేనుడు వేగంగా పారిపోవటాన్ని చూసి ఆనందించారు. అందరూ అన్ని దిక్కుల నుండి ఒక్కసారిగా సింహనాదాలు చేశారు. నీ కుమారుడైన దుర్యోధనుడి విజృంభణను చూసి మెచ్చుకొన్నారు అన్నాడు సంజయుడు. అప్పుడు ఆనందమో ఆనందం. చూసి ఎగిరాడట ధృతరాష్ట్రుడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 86వ అధ్యాయం 7వ రోజు యుద్ధ సమాప్తి అవుతున్నది. సంజయుడు ఇప్పుడు 7వ రోజు జరుగుతోంది కదా యుద్ధం, ఇక్కడ సమాప్తి కావటానికి వస్తున్నది. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, యుద్ధంలో చిత్రసేనుడు రథాన్ని కోల్పోయాడు. అతడిని నీ కొడుకైన వికర్ణుడు తన రథంపైకి ఎక్కించుకున్నాడు. పరమ భయంకరమైన యుద్ధం సాగుతూ ఉంది. భీష్ముడు ధర్మరాజును ఎదిరించాడు. అప్పుడు ఏనుగులు, గుర్రాలు, రథాలతో సహా సృంజయ వీరులు కంపించిపోయారు. ధర్మరాజు మృత్యుముఖంలో పడ్డాడని వారు భావించారు. ధర్మరాజు కూడా నకుల సహదేవులతో కలిసి భీష్ముడిని ఎదిరించాడు. వేల కొద్ది బాణాలతో భీష్ముడిని కప్పేశాడు. ఆ వేల బాణాలను భీష్ముడు ముక్కలు చేశాడు. అర్ధ నిమిషంలో భీష్ముడు బాణాలను వలలాగా ప్రయోగించి ధర్మరాజును కనిపించకనీయకుండా చేశాడు. అందుకు ధర్మరాజు కోపించి భీష్ముడిపైకి సర్పం వంటి బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం తన వద్దకు చేరకముందే భీష్ముడు దానిని మరొక బాణంతో ముక్కలు చేశాడు. ఆ బాణం మృత్యువు వంటిది. అది భయంకరమైన బాణం. దాన్ని భీష్ముడు ముక్కలు చేశాడు. మరిన్ని బాణాలను ప్రయోగించిన ధర్మరాజు గుర్రాలను చంపేశాడు. అయినా ధర్మరాజు ఆ రథం మీదే నిలబడి శక్తి ఆయుధాన్ని విసిరేశాడు. అది చూసి భీష్ముడు తన బాణాలతో దాన్ని ముక్కలు చేశాడు. వెంటనే ధర్మరాజు తన రథాన్ని విడిచి నకులుడి రథాన్ని ఎక్కాడు. అప్పుడు భీష్ముడు ఎంతో కోపించి నకుల సహదేవులపై కూడా బాణప్రయోగాలు ప్రయోగించి వారిని కప్పేశాడు. అది ధర్మరాజు సహించలేకపోయాడు. భీష్ముడిని సంహరించాలని తీవ్రంగా ఆలోచించాడు. తన చెంత ఉన్న రాజులను చూసి భీష్ముడిని చంపండి అని ప్రోత్సహించాడు. ఆ రాజులందరూ ధర్మరాజు ఆజ్ఞ పాటించి భీష్ముడిని తమ రథాలతో చుట్టుముట్టారు. అప్పుడు భీష్ముడు ఆ మహారథులను పడగొట్టాడు. అలా ఆ యుద్ధం పరమ భయంకరంగా జరుగుతూ ఉండగా సకల సేనలతోనూ తీవ్రమైన ఘర్షణ ఏర్పడింది. వారి వ్యూహాలు భిన్నమైపోయాయి. శిఖండి భీష్ముడిని సమీపించి వేగంగా పరిగెడుతూ నిలబడు అని గట్టిగా అరిచాడు. భీష్ముడు ఆ శిఖండిని శ్రీగా భావించాడు. అతన్ని లెక్క చేయకుండా సృంజయుల వైపుకు వెళ్ళాడు. సృంజయులు భీష్ముడు ఉల్లాసంగా ఉండటాన్ని చూసి శంఖధ్వనులతో పాటు వివిధ రీతుల్లో సింహనాదాలు చేశాడు. తప్పించుకుంటున్నాడు. ఇంతలో సూర్యుడు పశ్చిమ దిక్కుగా వాలిపోతుండగా యుద్ధం మరీ భీకరంగా సాగింది. ధృష్టద్యుమ్నుడు ఆ యుద్ధంలో నీ వారిని చంపసాగాడు. అప్పుడు నీ సేనల్లో తీవ్రమైన ఆక్రందన ఏర్పడింది. ఆ ఘోర నినాదాలు విని వీరులైన విందానువిందులు వచ్చి ధృష్టద్యుమ్నుడిని ఎదిరించారు. వారిద్దరూ వేగంగా ధృష్టద్యుమ్నుడి గుర్రాలను చంపేశారు. బాణాలతో ధృష్టద్యుమ్నుడిని చంపివేశారు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు వేగంగా రథం దిగి సాత్వికి రథాన్ని ఎక్కాడు. మరొక వైపున ఉన్నటువంటి ధర్మరాజు గొప్ప సేనతో కలిసి వేగంగా ఆ అవంతి సోదరుల దగ్గరకు వచ్చి యుద్ధానికి దిగాడు. అది చూసి నీ కుమారుడైన దుర్యోధనుడు కూడా తన పక్షంలో ఉన్న విందానువిందులను రక్షించాలని వారి దగ్గరకు వచ్చి వారికి రక్షణగా నిలబడ్డాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.